నిజాయితీగా సంపాదించినంత మాత్రం మళ్ళీ చెప్తున్నాను, యెహోవా సెలవు లేకుండా ఎంత 24 hours కష్టపడిపోయినా ఉన్నది మిగులుద్దా? నెలకు 1,50,000 రూపాయలు తెచ్చుకున్నవాడి జీవితంలో లేని తృప్తి, రోజుకు 150 రూపాయలు తెచ్చుకున్నవాడి జీవితంలో తృప్తి ఉంటుంది. అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది చెప్పు, దేవుడు. వీడి జీవితంలో దేవుడు ఉన్నాడు, వీడి జీవితంలో బిజినెస్ ఉంది, వీడి జీవితంలో సంపాదన ఉంది. అందుకే చెప్తున్నాడు, సొలొమోను గారు చెప్తున్నారు చూడండి, నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితాన్ని అనుభవించాలి అంటే యెహోవా యందు భయభక్తులు ఉండాలి. రెండవది, నీ భార్య నీ మాట వినాలంటే ఆవిడికి యెహోవా యందు భయభక్తులు ఉండాలి. నీ పిల్లలు నీ మాట వినాలంటే వాళ్ళకి యెహోవా యందు భయభక్తులు ఉండాలి. నువ్వుంటే చర్చిలో ఆవిడ ఉండదు, ఆవిడుంటే చర్చిలో నువ్వుండవు, మీ ఇద్దరుంటే చర్చిలో ఇంకెవరిని ఉండవు. మీ పిల్లలుంటే మీరందరూ కలిసి ఉంటే పాట మీకే, ప్రార్థన మీకే, ఫైట్ మీకే, అన్ని మీకే. నడుతున్నాను సన్నిధికి దేనికి వస్తున్నారు నడుతున్నాను, ఎందుకు వస్తున్నారో బ్లేమ్ చేయడానికా, లేదంటే మీ యొక్క హవా చూపించడానికా, లేకపోతే ఎవరి తరపునైనా మీరు ఏదైతే వకాల్తా పుచ్చుకుని మేము మా కుటుంబాన్ని చెప్పుకోవడానికా? దేనికి మన సంఘానికి వచ్చేది? అందుకే మాట్లాడుతున్నాడు చూడండి, మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని అనుభవించాలి. నీ భార్య నీతో ఉండాలి, నీ భార్యతో నువ్వు ఉండాలి, ఒకరికొకరు కలిగి యెహోవా యందు భయభక్తులు ఉండాలి. నీ పిల్లలు సరిగ్గా భోజనం దగ్గర, అంటే నీ కష్టార్జితం తినే దగ్గర నీకు కలిసి రావాలి. కూర్చుని తిని 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 30 ఏళ్ళు 35 సంవత్సరాలు వచ్చినా నీ పిల్లలు ఇంకా తింటే ఉంటే నీ ఎముకలు మూలుగులు అరిగిపోవాలి తప్ప మీ కుటుంబం